నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవాలి. అదేంటంటారా, రైతు రుణమాఫీ. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారడానికి, కాంగ్రెస్ని ఎంచుకోవడానికి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలే. ఆ 6 గ్యారంటీల్లో రైతు రుణమాఫీ అనే హామీ అయితే చాలా అంటే ఒక ప్రముఖ రోల్ ప్లే చేసింది అని చెప్పాలి. ఎందుకంటే రైతులు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రైతులు చాలా మంది రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు పడిన సంఘటనలు మనం చూసినాం. ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసినాం. అయితే ఇప్పుడు అదే రుణమాఫీ రైతులు కష్టాల నుంచి బయటికి రావాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ అని చెప్పేసి 6 పథకాలలో ఇదొక హామీగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పథకం అంటే ఈ రైతు రుణమాఫీ అనేది ఎలా జరిగింది ఏంటి, కొన్నిసార్లు అయితే హరీష్ రావు గారు అయితే ఖజానాలలో డబ్బులు లేవు, రైతు రుణమాఫీ అనేది అసలు సాధ్యం కాని పని అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ధీటుగానే రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి చూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే రైతు రుణమాఫీ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి అయితే మనం పరిశీలిద్దాం. ఏంటంటే మనం చూస్తున్నట్టయితే డిసెంబర్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది తెలంగాణలో. ఆ తెలంగాణలో వచ్చిన తర్వాత ఏమైందంటే ఎలక్షన్ కోడ్స్ అయితే రావడం జరిగింది. సో ఎలక్షన్ కోడ్కి ముందైతే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పడిపోతుంది, అధికారంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే రైతు రుణమాఫీని బేస్ చేసుకొని చాలా వరకు ఏంటంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి రుణమాఫీ అయితే చెయ్యదు అని చెప్పేసి చాలా సందర్భాలలో అనేక మంది నేతలు అయితే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా రైతులకి రుణమాఫీ అనేది జరగదు, 6 నెలల పాటు జరగదు, 7 నెలల పాటు జరగదు, ఇంకా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఆగస్టు 15 లోపే రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టేసి ఆగస్టు 15 లోపే అయితే రైతుల రుణమాఫీ అనేది అయితే చేయడం జరిగింది. అయితే ఎట్లా చేశారు ఏంది అనేది అయితే మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రైతు రుణమాఫీ అనేది ఎట్లా మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు గారికి ఇంకా రేవంత్ రెడ్డి గారి మధ్యన బాగా ఒక వార్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే రైతు రుణమాఫీ ప్రక్రియ అసలు జరగదని చెప్పేసి హరీష్ రావు గారు అయితే బల్లగుద్ది చెప్పిండు. అయితే దాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకున్న నెల రోజుల్లోనే రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ చేసిండ్రు. జూలై 18న 1,00,000 రూపాయలు ఉన్న ఎవరైతే లోన్ ఉంటుందో అంటే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళ రైతులదైతే రుణం అయితే మాఫీ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏదైతే 3 దఫాలుగా అయితే రుణమాఫీ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ చూసినట్టయితే జూలై 18న అయితే 1,00,000 రూపాయలు ఎవరెవరికైతే రుణాలు ఉన్నాయో ఆ రైతుల రుణాలు అయితే మాఫీ చేసిండ్రు. ఆ తర్వాత జూలై 30 తారీఖున నుంచి చూసుకున్నట్టయితే 1,50,000 ఎవరెవరికైతే రైతులకి రుణాలు ఉన్నాయో వాళ్ళ రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. అండ్ ఆగస్టు 15వ తారీఖు చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు రుణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ రైతు రుణమాఫీలు కూడా జరిగినాయి. అయితే ఇట్లా ఏమైందంటే దాదాపు 22 లక్షల మంది ఖాతాలలో 18,000 కోట్ల రూపాయలు జమ చేసిండని చెప్పిండ్రు. అయితే 18,000 కోట్లు జమ చేసిండ్రు, కరెక్ట్, ఇది మంచిగానే ఉంది. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంది అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే నెలకొంది. ఏంటంటే చాలా మంది మా రైతులు మాత్రం రోడ్లు ఎక్కుతుండ్రు. చాలా మంది దరఖాస్తులలో మా పేర్లు లేవు, జాబితా అంటే ఏదైతే రుణమాఫీ జరిగిన లిస్ట్ ఏదైతే ఉన్నదో అందులో వాళ్ళ పేర్లు లేవు అని చెప్పేసి రోడ్లు ఎక్కిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది ఇక్కడ సిద్దిపేట, వరంగల్, ఖమ్మం ఇక్కడ కొన్ని ప్రదేశాలలోనైతే రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండ్రు, రోడ్లకి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఎందుకు జరగలేదు ఏంది అనేది చూసుకున్నట్టయితే వాళ్ళ అంటే ఏదైనా వాళ్ళ అడ్రస్ తప్పు కావచ్చు, పాస్బుక్లలో ఏదైనా చిన్న లోపాలు ఉంటే లోపాల వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఇస్తారో అందులో ఉన్న లోపాల వల్ల ఇలాంటి జరగలే అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా సరి చేసుకుంటే ఎంత రుణం ఉంది ఏందనేది కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లనే చూసుకున్నట్టయితే మొత్తానికి అసలు రుణమాఫీ కోసం కేటాయించిన డబ్బులు ఎంత అని మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదా ఇందాక 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రుణమాఫీ అయింది. మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం అమౌంట్ చూసుకున్నట్టయితే 31,000 రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి మిగతా డబ్బులు ఏమైనాయి అంటే అని ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2.5 లక్షల పైన అంటే 2 లక్షలు 2.5 లక్షలు ఉన్న వాళ్ళ రైతు
రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే మళ్ళీ ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు 2,2.5 లక్షలు ఎవరెవరికైతే ఉన్నాయో రైతులకి అప్పు అయితే ఏదో రుణం అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మాఫీ ఉంది అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. సరే ఇదంతా బాగానే ఉన్నది. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి ఎవరెవరైతే వాళ్ళ దరఖాస్తుల అంటే ఏదైతే లిస్ట్ వచ్చిందో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు ఏందని చెప్పేసి చాలా మంది అయితే కింది స్థాయిలో ఉన్న ప్రజలు అయితే చాలా మంది గ్రామాలలో చాలా మంది రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైంది, మా జాబితాలలో ఎందుకు మా రుణాలు ఎందుకు మాఫీ కాలే అని చెప్పేసి అయితే వాళ్ళు కొంతవరకు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు అయితే మేము మొత్తం క్లియర్ చేసినాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నట్టయితే ఏమైందంటే హరీష్ రావు గారు చెప్పినట్టు రుణమాఫీ చేస్తే మొత్తం రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయమని కోరినప్పుడు హరీష్ రావు గారు అయితే చెప్తుంది ఏంటంటే నువ్వు మొత్తం రుణమాఫీ చేసి చూపెట్టు, రుణమాఫీ చేసిన తర్వాత నేను రాజీనామా చేస్తాను, నువ్వు రుణమాఫీ చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేయని చెప్పేస్తున్న పరిస్థితులు ఇవి. మరి ఇంతకీ అసలు మొత్తం టోటల్గా ఈ రైతుల రుణమాఫీ జరుగుతుందా జరగదా అసలు ఏంది? ఎందుకంటే ఇప్పటివరకు చూస్తుంటే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అయింది. అంటే 22 లక్షల మంది ఖాతాలలో మాత్రమే జమ చేసిండ్రు డబ్బులు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అయింది. ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తూ ఇంకా ఎవరెవరైతే 2.5 లక్షల పైన ఉందో వాళ్ళ రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి ఇప్పుడు కొంతమంది రైతులు అయితే రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సో అసలు వాళ్ళకి ఎందుకు రుణమాఫీ అవ్వలేదు ఏందనేది అయితే మరి తెలియాల్సి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.